ఏంది బిడ్డ పొద్దుగాల లేచినప్పటి నుంచి ఆ ఫోన్ చేతిలో పట్టుకున్నావు మళ్ళీతో ఈయన మాట్లాడుతున్నావా ఏంది నీ ఫోన్ తగిలేయ్యా పెళ్ళే కాలేదు అప్పుడే అల్లుడు అంటున్నా బిడ్డ వంట పని నేనే చేయాలి ఇంటి పని నేనే చేయాలి గిన్నెలు తోమాలి బట్టలు ఉతకాలి అన్నీ చేయాలి చూడు బిడ్డ ఈడంటే నేను వండి పెడతాను నీకు మీ అమ్మకు నీ అత్తగారి ఇంటికి కొనక నీ మోనికోడు వండి పెడతాడు బిడ్డ నాయనా ఇప్పుడు నువ్వు చెయ్యట్లే నా మగుడు అంతనే ఏమో బిడ్డ నాకేం అర్థమవుతలేదు సంసారం మీ అమ్మనే సీట్ సీర కట్టుకునే స్కూల్ కాడికి ఏం చేతు మంచిగున్నావారా బావా ముద్దుగా టమాటాలు కొత్తాను కమ్మటి టమాటా కూర తట్టున్నావు మా చెల్లె నీకు ఇచ్చుడే నయమని దశ ఆడదన్న నయం నీకంటే మరే బాడుకోవు నీకు సిగ్గులేదురా నా చెల్లెలు పచ్చి బాలెంతున్నప్పుడు కూడా నా చెల్లెలు నీకు వండి పెట్టిందిరా కుంభాలు తింటావు కుండలేక పెంచినావు కడుపు నీ కడుపులో మనువయ్యా అదేమన్నా కడుపు అంటారా ఊరి మీద తిరుగుతావు దునపోతులేక మన శంగడిలో అని నీకు ఎవడోని పెడతారా అరే ఇంకా చెప్తున్నా అమ్మ మొగోళ్ళు ఇంట్లో చేసినంత మాత్రాన మొగోళ్ళు చేయొద్దు దాని కాదు పెండ్లిళ్ళులా పేరంటాలులా ఓటాలు ఎవడు చేస్తాడు అమ్మ మొగోడు చేయకపోతే ఆర్తి చేస్తా అది ఎవరన్నా అంటే చుట్టుపక్కల ఆడొక్కలమ్మ ఆడదాని లెక్క చేస్తాడమ్మా పెండానికి వంట చేస్తాడు బట్టలు ఉత్తాడు గిన్నెలతో అంటే మరి ఎవడు చేస్తాడమ్మా ఇంటి పని ఒంటి పని అన్ని మనం పనులు మనం చేసుకోవాలి చేసినంత మాత్రం ఆడదవుతాదిరా వాడుకో వీళ్ళకి తిరుగుతానరా నోరు పెట్టే పాపం ఉన్నదేంద్రా సర్లే కానీ కళ్ళు చెప్పిన పెట్టుకో నా నోట్లో నువ్వు నోరు ఎందుకు పెడతారా కళ్ళు చెప్పిన రా పెంటి దా యాడా అయ్యా నువ్వు కళ్ళు చెప్పింది తాళ్ళరా అబ్బా ఇక కళ్ళు తాగుకుంటే నేను కాళ్ళు తాగుకుని అనుకుంటే తీస్తాను అవి నా తిమ్మడం పోవాలి పనుకోవాలి కూరండి ఎవరు మీ అక్క మరి పో మీ అక్కతో అలా వణకపో ఎప్పుడు అక్క అక్క అంటేంద్రా ఇన్నది అనుకో మోగిస్తుంది నీవి ఏంటి గిరికలు కడుతుంది బిడ్డ నీకు కాదురా పెంటి మంచిగా చెరొక బుడ్డి కళ్ళు చెప్పిన గుగ్గిళ్ళు చెప్పి నాకేముంది నాయన ఆ కళ్ళు లేకున్నా సరే ఏం లేకున్నా సరే పిల్ల పెళ్లి పెట్టుకున్నా మొన్ననే 10,000 అప్పు తీసుకున్నా మరి అప్పు తీర్చాలి దానికి కోపం ఊకుంటా అది గజల మీద అంతది నిజమే సరూపది పెళ్లి ఉన్నది కదా అవును ఎన్ని రోజులు ఉంది బావా ఇంకో 10-12 రోజులు ఉంది మరిది ఏ అక్క ఏ ఫంక్షన్ హాల్ బుక్ చేసినావు ఫంక్షన్ హాలా వాయేమో ఏదో గత్తెర వచ్చింది కదా మాయదార రోగం కరోనా వాళ్ళందరూ అటురు అక్కడ వాళ్ళు 10 మంది ఇక్కడ వాళ్ళు 10 మంది ఇంకా 20 మంది కలిసి ఏమన్నా గుల్లే చేస్తున్నాం ఇంకా మా అక్కనే ముందర కై చేపిస్తుంది నా తానే ఏముందని సిగ్గు తప్పినోడా అటో 10 మంది ఇటో 10 మంది పిలిచి పెళ్లి చేస్తావు మరి ఇప్పుడు ఆ పెళ్లి నువ్వు చేస్తేంది పిల్లని తీసుకపోయి నీళ్ళలో ముంచుకుంటేందిరా అక్కడ 10 మంది ఇక్కడ 10 మంది ఏంది ఓ కులం ఇంటికి ఎత్తిస్తున్నా కానీ నువ్వు నీళ్ళలో ముంచుకుంటారా నా పిల్లని అరే నువ్వు కులం ఇంటికే ఇస్తాను కులం ఇంటికే ఇస్తాను కానీ నీ కాందాన్ ఎంత పెద్దగా ఉన్నది అవునది అటో 100 మంది ఇటో 200 మంది చుట్టుముట్టు ఊళ్ళని పిలవాలి ఆటలు కొయ్యాలి లావు కోళ్ళని కొయ్యాలి మంచిగా లాస్ట్గా దప్పు కొట్టాలి పెళ్లి చేయాలి నాయి కొడతారు నేను లావుటి కోసుకుంటుంటే నాయి కొడతారు ఆయన ఇక వద్దురా నువ్వు పెళ్లి చేసేది అయిపోతేందిరా 20 మందిని పిలుస్తున్నావు అంతే నువ్వు వస్తా రాలేక నువ్వు రాకరా సాగుకుండా నువ్వే తింటావు నీ కడుపులో మనవయ్య బావా నా మాటినరా ఇగో ఒక్క బిడ్డ అవును లేక పుట్టింది నా బంగారు తల్లి కోటి దేవులకు ముఖంగా పుట్టిందిరా నీ బిడ్డ ఏం చేస్తా మరిది దాన్ని 10 మందిని పిలిచి పెళ్లి చేస్తావా చూసేటోళ్ళు ఏమంటారా స్వరూప నీ దోస్తులు ఏమంటారు బిడ్డ ఏమంటారు మామ నువ్వన్నా చెప్పు నేను గదే అంటున్నా పొద్దున్న నుంచి చూసినావా బిడ్డ నువ్వేమంటే నిన్న మళ్ళీ గాయన మాటలు వింటున్నావా నాయన నువ్వే కదా నాయన ఎవరు అడిగినా అట్లా చెప్పమన్నా అంతే మరి ఇప్పుడు 10 మంది అంట ఎక్కువ వద్దంట నీకేం పుట్టిందిరా నాకు అర్థం కావట్లేదు కాదు బావా చిన్నప్పుడు మనకు ఒక గత్తర్ లాంటి రోగం వచ్చింది పెళ్లిళ్ళు ఆగినాయా పడితే వచ్చేది పెళ్లిళ్ళు ఆగినాయా ఆగలేదు ఇవన్నీ ఆగినాయా కార్యాలు ఒక్కటి కూడా ఆగలేదు కదా ఇది అంతే నువ్వు ఇగో మందుకు బాధపడు డీజేకు బాధపడు డప్పులకు బాధపడకు ఎవ్వనికి బాధపడకు అన్ని నేను చూసుకుంటా మొత్తం నేను చూసుకుంటా బావా అరే మన ఇంట్లో ఒక్క పిల్లరా అవునమ్మా అట్లా చేయమంటావా సరే మా బావా మరి ఇక అక్కతానికి పోయి మరి చెప్తా అమ్మా 10 రోజులు మరి నేను రానని చెప్పేస్తా పనికి చెప్పేస్తా అవును బావా అన్ని బాగానే ఉన్నాయి అన్ని నువ్వు చూసుకుంటా అంటున్నావు ఏమో ఇంత పెద్ద పెళ్లి చేస్తే ఇంతమంది చుట్టాలు వస్తే ఒకవేళ పోలీస్ కేసు కింద అయితే నా గురించి నీకు చక్కగా తెలియనట్టుంది బావా ఏం తెలుసు ఓరని మోడీ సాబ్ తో నేను మాట్లాడతారా రోజు ఫోన్ మాట్లాడతా నీకు ఇంకో విషయం చెప్పిన కేసీఆర్ సార్ నేను నిన్ననే మాట్లాడుకున్నా ఏమని మాట్లాడుకున్నావా లాక్డౌన్ తీసేసారు ఇక వద్దని చెప్పిన నేనే నీ మాట వింటాడా వింటాడు
ఇంకో కేసీఆర్ సార్ కొడుకున్నాడా కేటీఆర్ సారు ఆ? ఊకే ఫోన్ చేయమని మిస్ కాల్ ఇస్తాడా సార్ అది ఒక్కసారి ఫోన్ చేయరా మరి. నేను మాట్లాడతా నేను చూసుకుంటా నీ మీద కేసు అయితే నేనున్నా కదా. నాకు అదే భయం ఉంది అసి. అరే నా పానం వేస్తారా ముంగట బిడ్డ ఒకసారి ఫోన్ నేను మాట్లాడతా. ఇంకో కేసీఆర్ సార్ చేస్తాను మళ్ళా. అరే స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు బావా. మరిది మోడీ సార్కి ఒకసారి ఫోన్ చేయవా? మోడీ సార్ అంటే నాకు చాలా ఇష్టం. చెయ్యి మామ చెయ్యి. సరే 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 మాట్లాడిందా బావా? అలా పిఏ మాట్లాడింది బావా. పియేనా? ఎంత ముద్దుగా మాట్లాడుతుంది అనుకుంటారు. ఏమన్నది? ఏమంటది? మీరు డయల్ చేసిన నెంబరు ప్రస్తుతానికి బిజీగా ఉంది. అట్లన్నదా మామ? అట్లనే ఉన్నది. అంత మర్యాద ఇచ్చింది అమ్మతోడే. మళ్ళీ ఒకసారి చెయ్యి. మళ్ళీ ఎందుకు? బిజీగా ఉన్నప్పుడు చేయొద్దు. మళ్ళీ నాకు రాత్రికి ఫోన్ చేసి తిడతాడు. అరే నిజం బావా, నా మాట నమ్మే. నువ్వు దేనికి భయపడకు, నేను చూసుకుంటా కదా. నువ్వు ఉన్నావు, నాకు అదే ధైర్యం. ఎస్ఐకి నేను చెప్తా, సిఐకి నేను చెప్తా, అందరికి నేను చెప్తా. నువ్వు ఏం బాధపడకు. ఒక్కగానొక్క పిల్ల స్వరూప పెళ్లి మంచిగా అంగరంగ వైభవం. నా బిడ్డ పెళ్ళి అంటే ఊరు వాడ చెప్పుకోవాలి. అంతే మరి. సరేనా? అవును. మరి ఇంకా నేను పోయి చెప్పేసి వస్తాయా మా అక్కకు? ఎవరకు? మా అక్కకు. పెంటిగా వద్దంటదిరా మళ్ళా. అది అసలు అజ్జకారి ముసలిది కాదసి. 10 రోజులు మళ్ళీ ఇంటికాడ కూర్చొని పనులన్నీ చేసుకోవాలి కదా. మళ్ళీ ఆమె చెప్పి రావాలి ముందుకి ఎవరికైనా పని పెట్టుకుంటుంది. మరి బర్లకు పాలేవాడు వింటాడు, పెండేవాడు తీస్తాడు, దాని తర్వాత పని ఎవడు చేస్తాడు చెప్పు. సరే నువ్వు చెప్పింది కరెక్టే. నువ్వు పని చేయి, నువ్వు ముందు నేను వెనుకొత్తా. గోడ నువ్వు ముసలిది చెప్పిన మాట మాత్రం వినప్పుడు పెంటిగా మనం పెళ్లి ఇగో పెళ్లి గట్టిగా చేయాలి. గట్టిగా చేయాలి. నువ్వు ఉన్నావా? నీ ధైర్యం మీద నేను వెళ్తున్నా. ఇవి పోయి నువ్వు వెళ్ళిరా, నేను చూసుకుంటా. సరేనా? ఆమె చెప్పింది ఏమి వినొద్దు. సరేనా? సరే త్వరగా వచ్చి నేను చేస్తా. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి ఏడికక్క తాళం వేస్తున్నావు? ఏడుకంటావేమ్రో? ఏడుకోతావు చేను కోత కూసాక నీతో 2 నిమిషాలు మాట్లాడతా. ఏం కూస్తుంది అయ్యా? ఇలా గతర బీమా రేవా అలా కారు తెచ్చి ఆకిట్లో పెట్టిండ్రు. ఊకేది నేనే కదా. పోదాం పారా, గిడ కూర్చొని ఏం చేస్తా తాళం వేసినా. అక్క ఒక్క 2 నిమిషాలు మాట్లాడతా అక్క నీతోనా? అమ్మ కొత్త పెళ్లి పిల్లగాడమ్మా, ఇవాళ ఇద్దరం కలిసి మాట్లాడదాం. తాళం వేసినావు, ఏడుకోతున్నావే? చేనుకోతారా? ఇంకెడుకోదు. ఏడు పని అన్న పెట్టి ఏమన్నా చికెన్ బొక్క నిన్నా ఏంటి? ఎప్పుడు తిండి పిచ్చి చెప్పు. పొద్దుపోతున్నా చెప్పు. కూలీలు ఏం మాట్లాడాలంటే ఏం లేదు కానీ బుజ్జి పెళ్లి పెట్టుకున్నా కదా. ఇష్టి కదా 1,00,000 రూపాయలు నీ మనుగు వచ్చి ఇంకా బుజ్జి పెళ్లి అంటారు ఎత్తుకొస్తున్నాడు. పైసలకి ఏం రాలేదు అమ్మా, నీ కాలు మొక్తా జర చెప్పింది నువ్వు. మరి ఎందుకు వచ్చినావయ్యా? ఇంకా 10 రోజుల వరకు జర పనులకు రాను. ఏమన్నా పెట్టుకో. ఏమన్నావు? 10 రోజుల వరకు పనులకు రాను. 10 రోజుల వరకు పనికి రాదంట. సిగ్గుండదా మీనికి? సిగ్గుచారం ఉండదా? నేను ముందలికి అయ్యి నా పిల్లలు లేకపోయినా, నా పిల్ల అనుకొని పొట్టలో ఉట్టకపోయినా అతలితలతో మాట్లాడి పెళ్లి మంచిగా గుళ్ళె వేసేద్దాం. ఒక్కనాడు పెళ్లి ఏం వేయలే మంది వస్తుంది. గుళ్ళె చేద్దాం. ఒక్క బిడ్డాక నువ్వు అవన్నీ చెప్ప. గుళ్ళగిలు ఏం పెట్టుకోకు. మంచిగా ఊరలో అందరిని పిలుస్తున్నా, చుట్టపాలు గారిని పిలుస్తున్నా. ఎవడా చుట్టపాలుగా వచ్చేది? అయ్యో నా అత్తగారు, నా అమ్మగారు, నా అన్నదమ్ములను అందరిని పిలుచుకుంటున్నా. ఇంకే మునిమాత తప్పిండా లేక సదికాలిగిన రాయించిన? ఏం కాదక, నేను అందరిని పిలుచుకుంటున్నా చుట్టపాలు కానీ అంతా. చుట్టపాలు కానీ ఎట్లా పిలుచుకుంటాడే? వాయమ్మ లేని రోగం వచ్చింది కదమ్మ, కరోనా అంట అని ఒక కర్రీ రోగం వచ్చి ఊర్లో మీద పడ్డది. గవర్నమెంట్ కూడా చెప్పి రోగం వస్తే దాన్ని ఏందాక రోగానికి భయపడతావా? రోగం వచ్చిందా నా పిల్ల పెళ్లి ఆపుకుందా? వాయమ్మ నేను ఎవరు ఆపమంటున్నాడు? నీ పిల్ల పెళ్లిలో నీకే పుట్టింది పాటు. నీ పిల్ల ఎవరికైనా ఉండే 6 పిల్లలు. నీకుంటే తెలిసేదే, నీకుంటే తెలిసేది గొడ్డుమోకం దానం. నీకేం తెలుసు? మొగడా మొద్దా పిల్లనా జిల్లనా? నేను గొడ్డుమొఖం దాన్ని అంట, మొగడా మొద్దా అంట అని అన్న నోటు ముఖం మీద పెట్టాడు కదా. మాట్లాడు ముఖం చూడకుండా. నేను కన్న దేవుళ్ళకి మొక్కితే నాకు ఒక్కగానొక్క బిడ్డ పుట్టిందే. మంచిగా చేసుకుంటా, అంగరంగ వైభవంగా చేసుకుంటా. పోలీసు వాళ్ళు వచ్చి ముడ్డి పూస బొక్క నా నీరగొట్టి నూకుతారు. పోలీసులు గిలీసులు నా దగ్గరికి ఎవరు రారు తెలుసా? మోడీ సారే నా అనుకున్నాడే. లేడు మరి ఇది సతికాలు రాయనమ్మా కలదాయన కొద్దిగా ఎవరైనా మోడీ సార్ అని నేను అనుకున్నాడు అంట.
కేసీఆర్ సార్ తెలుసా? నాకెందుకు తెలుసు ఆయన నా ఎవరో కూడా పక్కనే తెలియదు. ఉన్నాడు ఆయన. నిన్న ఫోన్ చేస్తే మాట్లాడిను. ఏమంటాను అన్నాడు? అయ్యో చేసుకో పెంటి నేను కూడా వస్తున్నాను అన్నాడు. ఇంకెవరెవరు వస్తున్నారు? కేటీఆర్ అయితే నా ముందలే ఉన్నాడు తమ్ముడు. ఓరు ఎనుకుంటారు, ఎవరు పక్కకుంటారు, ఎవరు ముందలు పెళ్లి చేస్తున్నారు. అవును, నా బిడ్డ పెళ్లికి అందరు వస్తున్నారు. రోగం వచ్చింది, పెళ్లిళ్ళే అయితే లేవు. గవర్నమెంట్ ఎంత తిప్పల పడుతున్నది, ఎందరికి ఎంతమందికి చెక్కింగులు చేయాలంట అని గగ్గోల పడుతున్నది. ఒక్క కేసు వాయ, 2 కేసులు వాయ, ఊరూరు కేసులు అవుతున్నాయమ్మా. ఎంతమందికి చెక్కింగులు చేస్తారు? ఆ రోగం వచ్చి మనుషులు చచ్చిపోతే ఏదో 10 మందిని దొలుకొని పోయి పుస్తకం కనిపించి డుబ్బ అని అక్కడ ఎలగొడితే అయిపోతుంది. పిల్లలు సంసారం చేసుకుంటే పిల్లలు పుడతారు. అక్క అట్లనకే మంచిగా జర ఊరందని పిలిచి చేద్దామని. పిల్ల ఒక్కగాని ఒక పిల్ల. ఏమైంది చెప్పు, ఏమైంది చెప్పు. పెద్ద మనిషినమ్మా, పెద్ద మనిషి. నేను నా ఇజ్జత్ ఉంటుందా? కులంలో మాట పెద్ద మనిషి ఊరందరిని పిలిచి మాట్లాడినా, పెళ్ళికి ఇట్లా చేయాలరా, 10 మందిని పిలిచి చేయాలరా అంట. మంచిగా చెప్పాను, వినకపోతే దౌడ పని రాలబడతా. ఊగాక ఊరందరూ వస్తేనే వాళ్ళ పెళ్లి మళ్ళీ చేస్తావా ఒక పిల్లకు? ఒక్కగాని ఒక పిల్ల. ఎందుకు సంవత్సరానికి ఒక పెళ్లి చేయి, ఓ మోన్ తెచ్చి. సంవత్సరం చేసుకుంటారు లే పెళ్లి రోజు అని. నీకెవరు నేర్పిందా కొడుక? చెప్పలేదు కొడుక, కొడుక చెప్పు చెప్పు, నీకెవరు నేర్పిండ్రా? ఎవరు నేర్పిండ్రా కొడుక? కొడుక చెప్పు 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 చెప్పు. కొడుక పిసికి పారేస్తాను అనుకుంటున్నావు. ఏంది ఇంతకు? ఏమనుకున్నావే? నా వెనుక 3 సార్లు ఉంటే బిడ్డలు అనుకున్నావు కానీ ఈత బిడ్డ అనుకున్నావు కానీ నువ్వు వస్తే ఎంత రాకపోతే ఎంతనే ఊకు రాకపోతే ఉరుకుతాడుతున్నావు. పిల్లవు సొరపిల్ల అయినావు రాను రాను. బిడ్డ ఇందిరాగాంధీని పిలుస్తాను బిడ్డ పెళ్లికి. జయలలితని పిలుస్తానే. ఇందిరాగాంధీ చచ్చిపోయి బొక్కలు ఆమె కోడలు సోనియా గాంధీ పిలుస్తానే. నీకెందుకే? జయలలితను కూడా పిలుస్తా. జయలలిత కూడా చచ్చిపోయిందిరా. ఆ జయలలిత కాదు ఇప్పుడు సినిమాలో చేస్తున్నది ఆ జయలలిత. బోరింగ్ పాప అందరికి బోరింగ్ పాప నువ్వే తెలుసా? నీకెందుకు అవన్నీ? నువ్వు పెద్ద ఊరలేదాను బిడ్డ. నీ పండబెట్టి తొక్కితే బిడ్డ అనుకున్నావు. ఇంపటి లేక భావన ఆడి సాగదు. నువ్వు ఉన్నట్టు తెలిసిన నీకు మొగడంటే పిల్లలంటే సంసారం అంటే. నా పిల్ల పెళ్లి చేసుకుంటా అంటే వాయమ్మ శంగలిస్తున్నది. కేసీఆర్ని పిలుస్తా. ఏమనుకున్నావు? కేసీఆర్ పెళ్లికి వస్తా అన్నాడు. నువ్వు కరోనానంట నా డరోనానంట. నాకు అవన్నీ ఏం కావు. నా పిల్ల పెళ్లి నీ ఇంటి ముందరికి డీజే తీసుకపోతేనే మంచి డిచికి డాన్సులు చేసుకుంటా. తెలుసా నా పిల్ల పెళ్లి కాలు ఎత్తిన ఒకటే పొయ్యిలో పెడతా బిడ్డ అనుకోవు. కానీ నీకు విషయం చెప్పనా? అదిరిందోలని జబర్దస్త్ అని ఒకే స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేపిస్తా. రోజా గారిని నాగబాబుని మళ్ళీ ఒక్కతాన కూర్చోబెట్టి చరిత్రలో ఎవ్వరు చేయలే. ట్రెండింగ్ లో పడాలి. పెంటి అంటే ఒక ట్రెండ్. నా వెనుక ఒక అండు ఉంది, వానికి ఒక పెద్ద కుండు ఉంది తెలుసా? ఇవ్వడానుకున్నావు పెంటిగాడంటే ఆషామాషి అనుకున్నావు. పండ్లు తీర్చి మళ్ళా పండ్లు కూడా ఒకటి చేత పెడతా బిడ్డ. నువ్వు అనుకున్నావు కానీ నువ్వు అనుకున్నావు అమ్మా. తెలుసా నేనంటే ఏమనుకున్నావే? నా గురించి నీకు తెలియదు. మస్తు చేస్తా నా బిడ్డ పెళ్లి. నీ అనుకో అండుండదు, ఆయనకో కుండు ఇంత ఉంది కుండ. కుండుండదు. ఆ కుండెవనికి ఉండదు. నీ వెనక ఎంత పెద్ద అండుండదు, అది ఎన్ని జానలు ఉండదు, భూమికి ఎన్ని జానలు ఉండదు, అన్ని ఎరకని పెట్టా. నీకా ఎట్లాగా అనుకున్నావు? నీవు తినే అన్నంలో మన్ను పోసుకుంటున్నావు. కాళ్ళకాడికి వచ్చిన అన్నాన్ని నీవెంత నీ బిషాది ఎంత తీసి నీ ముఖం మీద పడతా. ఇట్లా ఎడమ చేత ఇట్లా. నా బిడ్డ పెళ్ళి అంటే ఏమనుకున్నావు? ఎడమ చేత నేను వచ్చి ఇంగ్లీష్ రాకలు ఎత్తే నాని బిడ్డతానా? చెయ్యి పుణ్యమన్న తలుతుంది. మళ్ళీ జన్మ ఉంటే నీ మోన్తో సంసారం చేసి పిల్లల గంట పుస్స. సరే పెంటాయా, ఏం చేస్తారా? భగవంతుడు అట్లా రాసిండు. నా రాత రాసిండు. నా రాత కొడుక నీ అండ ఇది 3 జానల నీ అండ, ఇదో నీవు నేర్పిందే పెంటియానికి. చెప్పరా ఇదేనా నీ అండ? ఇదేనా నీ కొండ? కొడుక ఏం కేసీఆర్ నిలిపిస్తావు? పొద్దుగా ఫోన్ చేసిండు. కొడుక ఏమేమి నేర్పినవరా నా పిల్లగానికి? నా మాటినే నీ దండం పెడతా.
ఇంక ఏం చెప్పినా తెలుసా నేను? ఏం చెప్పినవురా? అచ్చం నువ్వు చెప్పినట్టే. వద్దు బావా, 10 మంది వద్దు, అక్క చెప్పినట్టు 20 మంది వద్దు. అటో ఇద్దరిని పిలువు, ఇటో ఇద్దరిని, నువ్వు నీ పిల్లం. అమ్మని నువ్వు కుదరాలు చెప్పలేదు నా పిల్ల ముందలా. నా పిల్ల వినిపిస్తున్నాక నా పిల్ల పిలిపిరా. ఏం చెప్పినా నేను? ఏం చెప్పినా? అక్క చూడక్క, నువ్వు చెప్పినట్టు చెప్పినా. వద్దురా, ఇంత అంగరంగ వైభవం చేయకు, రోగం ఉన్నదిరా, ఊళ్ళో అందరికి అంటుకుంటది, అంత మంది వద్దు ఇంత మంది వద్దు అని చెప్పినా లేదా? ఎట్లా చేస్తా అక్క ఇప్పుడు? ఎట్లా చేస్తా? నా పిల్లని పిలుచుకోతున్నా పిల్లనేది పిలుచుకోరా కొడుక కొడుక. నర్స నిజంగా చెప్పురా. కొట్టి కొడక, భూమికి జనరు ఉండవు కొడక. ఏం పచ్చని కాపరాల్లో చిచ్చు పెడతావు కొడుక. ఇదే కాలు పెట్టి తన్ని కొట్టినావు కదరా, వంగబెట్టి తంతివి కదరా. ఏనంట ఇంకేమేం చెప్పిండ్రా? ఏమేం చెప్పినవు రానికి? నేను డీజే వద్దు బావా, మందు వద్దు, ఏదొద్దని చెప్తే నాకు ఒక్క బిడ్డ, నేను డీజే పెడతా, మందు తెత్తా, ఊర్లా ఏర్లై పారాలరా మందు అని అన్నాడు. నీకు నయ పైసే నేను ఇయ్య. పెండ్లెళ్ళు కాలు మొక్కులు నర్సయ్య నువ్వు ఉండవలేదు, గోడ సాటుకున్నవో లేదో నేను చూడలేదు. ఈ మగాయన అంట నాకిట్లోకి వెళ్ళి డీజే పెట్టి ఆడిచ్చుకు అని పోతుంటే నేను నేర్చుకుంటా కూర్చోవాలి. ఈ మగాయనంట జబర్దస్తోళ్ళను ఇంకెవరు అదిరిందోళ్ళను కలిసి ఒకటేజ్ మీద డించక నాట్యం ఆడిపిస్తాడు. వాళ్ళకి ఈయన పైసలు ఇస్తాడంట. ఇంకా నా ఎవరిని దొరికొస్తావురా? రోజా మేడం, నాగబాబు సార్ ఒక్క దగ్గర కూర్చోబెడతాడంట. ఎవ్వరు చేయలేడంట. అయ్యో నేను పండబెట్టి తొక్కితే నీ ఇది ట్రెండింగ్లు ఉండాలి. ఓ కొమరక్క, నేను ఇంకోటి చెప్తా. ఈడేమన్నాడు తెలుసా? ఏమన్నారా? ఇన్ని ఏతుల వాడకరా, కొమరక్క చెప్పినట్టు జైరాకం పెంటి అని అన్న. మంచి మాట చెప్పినవరా? గుండు మంచి మాటరా. అంటే ఏమన్నాడు తెలుసా? ఏమన్నారు? ఆమెమో నాకు అన్నదా, నా పిల్ల నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా, కొమరక్క లేదు గిమ్మురక్క లేదు అన్నాడే. నేను అనలేదక్క, నీ మీద ఒట్టాక నీ కాళ్ళ మీద మొక్కు చెప్తున్నా. బార్కో చెప్పిన దాన్ని పట్టుకొని సోనియా గాంధీని పిలుస్తాడా? సోనియా గాంధీని అంటే పిలిచి ఇందిరాగాంధీని పిలుస్తాడా? అంటే ఈయన ముఖానికి ఇందిరాగాంధీ అంటారా కొడుక. పచ్చి బొక్కలు కూడా దొరకాయి. ఇందిరాగాంధీ పిలుస్తాడు. అవునవునా? గుడికిలు మిగిలిన లేలే, ఈడు ఇందిరాగాంధీని ఎట్ట పిలుస్తాడా అని అనుకుంటా. చెప్పినవన్నీ చెప్తారా? అనిపించే పెళ్లికి నువ్వు ఎందుకు చెప్తావున్నారు సాయ్యా? లెక్క చూడు, ఈ పాయమల్ల కొడుకే నా మాటలు నమ్మకక్క. నేను నమ్మే, నేను ఇంత మోసపోయినా, నువ్వు నమ్మకక్క. నీ మీద ఒట్టక్క. అంటే ఓడలు ఉన్నంతసేపు ఓడ మల్లయ్య, ఓడ దీనాక బొడి మల్లయ్య అవునయ్యా. అందితేనేమో జుట్టు పడతాడు, అందపోతేనే కాలు పడతాడు. ఇప్పుడు వాడు చెప్పింది నువ్వు నమ్ముతున్నావు కదా, నేను చెప్పింది నమ్ముతలేవు. నా పిల్లని తోలుకొస్తానే, నీకు సిగ్గుండాలి, నీ పిల్లకి సిగ్గుండాలి. అక్క నేను పోతానే, మరి పొలం కాడికి పోవాలి, నీళ్ళు కట్టా, పొలానికి నీళ్ళు కట్టా. పంచాది ఉన్నది, పంచాది తెగాలి పంచాది అల్లా. వచ్చింది చూడు, వచ్చింది. చెప్పు చెప్పు బిడ్డ. నేను మంచిగా మీ ఇంటికి వచ్చిన, పెళ్లి సంబంధం బిడ్డ. 100 మంది రావద్దురా, చదువుకున్న దానివో ఏమన్న లెక్కలు ఉండని బిడ్డ. ఒక 4గురితోటి గుళ్ళే పెళ్లి చేసి ఇస్తా. నీకు పిల్లనో పిల్లగాడ వచ్చినాక తొట్టిల దావతు, ఈ రోగం పోయినాక పెద్దగా జీతం అంటాను అన్న. ఒప్పుకున్నారా? మళ్ళీ ఏంటి ఇది లేని చిచ్చు తెచ్చి పెట్టిండ్రు. నాకు డీజే పెడతాడు. మామే చెప్పిండే ఏమన్నాడు? సింపుల్ గా ఎట్లా చేసేస్తాము, హడావిడి చేయాలి, ఊరందరినీ పిలవాలి అని చెప్పిండే మామే. చూడు, ఎవరికైనా ఫోన్ చేసిన బిడ్డ? మామ కేసీఆర్ సార్ కు, మోడీ సార్ కూడా ఫోన్ చేసింది. కేసీఆర్ సార్ ఏమన్నదో తెలుసా? ఏమన్నదిరా? మీరు కాల్ చేస్తున్న వ్యక్తి బిజీగా ఉన్నది అన్నదే. నీకన్నా ధమాకుండా అదే కదా అక్క, దానికి ఎక్కడ ధమాకు? కొడుక పచ్చని సంసారంలో చిచ్చు పెడతాడు. నేను అనుకున్నా ఈ సింగడికి అంత తెలివి ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఆడికెళ్ళి వచ్చింది అంటారు. వీళ్ళ ఆ ఇంటికి పోయి సంసారాల్లో చిచ్చు పెట్టడం తప్ప నీకేం తెలుసా? కాదక్క, పెంటిగాడు మా బావ అని బిడ్డ పెళ్లి మంచిగా చేస్తే నాకింత దొరుకుతుంది. ఏడ పచ్చగా ఏడ ఎవరినిటి కాడ పచ్చగా ఉంటే ఆడిపోయి బుక్కెడు కూడు తప్ప నీకేం తెలుసురా? ఇగో బిడ్డ పెళ్లి చేస్తాం,
సరే మీరు అన్నట్టు పెద్దగా లక్షల మందిని పిలిచి పెళ్లి చేస్తాం, ఆటలు వస్తాం, డీజే పెడతాం, ఇందిరాగాంధీని పిలుస్తాం, అందరిని పిలుస్తాం. పిలిచినాక ఎవడన్నా కరోనాడు వచ్చి అందరికీ కరోనా తలిగించిపోతే ఎంతమంది చచ్చిపోతారు బిడ్డ? చచ్చిపోతాం. ఎంతమంది చచ్చిపోతారు? నువ్వు బదలాం అవుతావు కదా. అందులో కూడా మనం నా బిడ్డ పెళ్లికి వచ్చిన నా పేరు బదలాం, నా బిడ్డ పేరు బదలాం. అంటే నీ పెళ్లి చేయడం వల్ల గంతమందిని చంపడం మంచిదా? కాదు, వద్దు కదా. ఏమో గుళ్ళె పోయి పుస్తకం కట్టుకొని పోతే నీ ఇంటికి నువ్వు సంసారం చేస్తావు, మంచిగా ఉంటుంది, ఏ రోగం ఎవరికి అంటది. అక్క ఇంకా 10 మంది 20 మంది కూడా వద్దు అక్క. పెద్ద దిక్కు నువ్వు, నేను, నా పిల్ల, నా పిల్ల, వాళ్ళని కూడా 5 మందినే రమ్మంట. మొత్తం 10 మందితో పెళ్లి చేద్దాం అక్క. ఇది ఎక్కడ పోయింది బిడ్డ? వాయమ్మ మీ అందరికి 10,000 శరణార్థి చేస్తుండా. ఇగో నా కొడుకు పుట్టినరోజు ఉండదు, నేను ఎందుకు పెద్దగా చేయొద్దు, ఇట్లాంటి రోగాలు మస్తు చూసినా, ఇట్లాంటి మస్తు వచ్చిపోయినాయి అంటాను రుబాబుగా మాట్లాడి రోగాన్ని ఇంకా ఇంటికి తెచ్చుకోకుండా బిడ్డ. బయటికి వెళ్ళి ఆ ఫంక్షన్లు లేకుటేమాయ్, ఆ పుట్టినరోజులు లేకుటేమాయ్, ఆ దావతులు లేకుటేమాయ్, ఆ పెళ్ళిళ్ళు లేకుటేమాయ్. యాన్న లోపటింట్లో మనం కలిసి చేసుకొని లోపటింట్లో ఉంటే అయిపోతుంది బిడ్డ. రోగాన్ని దూరం ఉండదు, దూరంగానే ఉంచుదాం, మన ఇంటి దాకా తెచ్చుకోవద్దు. మీకు 10,000 శరణార్థి చెప్తుండా. పెరుగుతుండే ఈ కేసులు, జనాలు చస్తుండరు. మన ఇంటికి వస్తే మనం కూడా చచ్చిపోతాం. పిల్ల జల్ల తల్లి అనకుండా అందరం చచ్చిపోతాం బిడ్డ. వద్దు, నా మాట ఇండ్రి. వాళ్ళకేం చెప్తావు చెప్పు, నీ అట్లా బట్టెవాజి వాళ్ళకు. ఇగో మీరు ఇట్టాడు తప్పు చేయకుర్రి. బిడ్డ పెళ్ళో కొడుకు పెళ్ళో పెట్టుకుంటే ఇగో 2తోనో 3తోనో లేదా సర్కార్ చెప్పినట్టు ఒక 50 మందితో అట్లా చేసుకోరు. కానీ ఊరంతా పిలిచి అంగరంగ వైభవంగా చేసుకుంటాను మాత్రం చేయకుర్రు అయ్యా. ఇగో మా అక్క చెప్పింది ఇండ్రి, ఇంతంత మందితోనే నువ్వు కూడా వాళ్ళకు ఒక ముచ్చట చెప్పురా. నీ అసోటి పెళ్ళి అయ్యే పిల్లలకు ఒక ముచ్చట చెప్పురా. శుభకార్యం చేసుకునేదే మనందరి ఆనందం కోసం. మరి ఆనందం లేనప్పుడే ఇంకా శుభకార్యం ఎందుకు? కాబట్టి ఎవరింట్లో వాళ్ళు ఉండి చిన్నగానే పెళ్లి చేసుకోండి. నాలాంటి పెళ్లికి కాబోయే ఆడపిల్లలందరికీ నేను ఇది ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. బిడ్డ నువ్వు ఒప్పుకున్నావు, చూసినా నీ ముఖం చూడ నీ నోట కాకిరెట్టేయ్యా బిడ్డ. చెప్పిన మాట ఇనుండ్రి, కుమరక్క మాట ఇనుండ్రి, పెద్దల మాట ఇనుండ్రి. ఎవరింట్లో వాళ్ళు ఉండుర్రి, జాగ్రత్తగా ఉండుర్రి, చేతులు కడుక్కోండి, దూరం ఉండుర్రి. ఏం చెప్తుండా? పైలాంగుండి కుమరక్క ముచ్చట చూస్తూనే ఉండాలి, స్టూడియో 1 చూస్తూనే ఉండాలి. టీవీలో చూడనోళ్ళు యూట్యూబ్లోకి పోయి కుమరక్క ముచ్చట్లు అని కొట్టుండ్రి, వస్తుంది, అందులో చూడండి బిడ్డ. ఏం చెప్తున్నా? నడువయ్యా, నడు పోదాం, నడు.